ఇష్యూ ఏంటంటే పైసా ఈరోజు దేశంలోనే పెద్ద సంఘటన 54 మంది చనిపోయారు. అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తామని చెప్పారు. కొన్ని కుటుంబాల పరిస్థితి ఎట్లుందంటే ₹1 ఇయ్యని కుటుంబాలు కూడా ఉన్నాయి. డెడ్ బాడీలు దొరకని కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు డెడ్ బాడీస్ దొరికినా ₹1 ఇవ్వలేదు. ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, సంజు దేవి. అయ్యమ్మ సంజు దేవి వాళ్ళ భర్త చోటేలాల్ కల్ చనిపోయారు. వీళ్ళ భర్త. ఈ అమ్మాయి పేరు సంజుదేవి, మధ్యప్రదేశ్ రాష్ట్రము. ఈ అమ్మాయిది సాత్నా జిల్లా. చనిపోయినప్పుడు ఇచ్చిన ₹1,00,000 తప్ప కొంతమందికి ₹10 లక్షలు ఇచ్చారు. ఈ అమ్మాయికి ఆ 10 లక్షలు కూడా రాలేదు. ఆ బతావమ్మ కలెక్టర్ సార్ क्या वो आपके ससुर के साथ गए क्या? సో కనీసం వీళ్ళకి ఆ 10 లక్షలు మీరు ₹1 కోటి ఇస్తామని చెప్పారు. కొంతమందికి 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు కూడా అమ్మాయికి రాలేదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని ఆ ఫ్యూనరల్ రిచువల్స్ కూడా చేయకుండా ఇక్కడే ఉన్నది. పోయింది, డెడ్ బాడీ ఆడ వదిలిపెట్టి 2 రోజుల్లో వాపసు వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఇయ్యరేమో అని రిచువల్స్ కూడా ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే నెల రోజుల నుంచి ఆఫీసులో చుట్టూ తిరుగుతుంది. ₹1 ఇస్తలేదు, ఎవరు స్పందిస్తలేరు అమ్మాయి. అంటే ఇచ్చిన 10 lakhs కూడా రాలేదు. వేరేమో బయట స్టేట్మెంట్లు అందరికి 10 లక్షలు ఇచ్చినా మిగతా ₹1 ఇస్తున్నాం అన్నారు. షీ డిడ్ ఈవెన్ గెట్ 10 lakhs. అట్లే ఇంకొకరు సిద్ధార్థ్ గౌడ, ఒరిస్సా. ఉన్నావా బాబు? వీళ్ళ బ్రదర్ పేరు వచ్చేసి చనిపోయిన పేరు సిద్ధార్థ్ గౌడ, వికాస్ గౌడ. బేటా సిద్ధార్థ్ గౌడ కా భాయ్ వికాస్ గౌడ. ఈ సిద్ధార్థ్ గౌడ అనే కార్మికుడు చనిపోయాడు. ఈయన ఒరిస్సా రాష్ట్రం. వాళ్ళ తమ్ముడు వికాస్ గౌడ. వీళ్ళకు क्या हुआ बताओ भाई साहब, कलेक्टर साहब? डेड बॉडी लेने का टाइम पे 1 लाख की फिर कंपनी गया तो बोला ये महीना लास्ट में जैसा बोले कम करते हैं, जा रहे तो भेज देना. वो 10 लाख भी नहीं दिए, कभी भी गए तो भेज दे रहे. क्या बोल रहे? बोल रहे मिलेगा, लेकिन कुछ नहीं बोल. वो 10 लाख भी नहीं मिला. बोले कितना 1 करोड़ देंगे, लेकिन ₹1 नहीं मिला. आप जब इधर आइए, अंदर चाहिए नहीं तो बाजू चाहिए. అట్లే ఇప్పుడు గాయపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా ఇంకా చాలా ఉన్నాయి కేసెస్, కానీ నేను ఎక్కువ పోను. గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు యశోద హాస్పిటల్లో 2 పేషెంట్స్ ఉన్నారు. ఉన్నారా బాబు? అంద్రేష్, అభిలాష్, సుష్మా అనే అభిలాష్ అని ఒక కార్మికుడు గాయపడి యశోదలో వైద్యం పొందుతున్నాడు. డాక్టర్లు ఏం చెప్పిండంటే ఆయన ఇంకా 2 ఏళ్ళైనా నడవలేడు, ఆయన కాళ్ళు నిలబడవు, నడవలేడు అని చెప్పాడు. పూర్తిగా గాయాలైపోయింది. ఇంకో అమ్మాయి జమ్మికుంట అమ్మాయి సుష్మా, కరీంనగర్ జిల్లా. ముఖం మొత్తం కాలిపోయింది, ఫేస్ కనబడతలేదు. ₹50,000 ఇచ్చేసి పెట్టింటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం అన్నానికి ఎంబడుండే అటెండెంట్లకు వచ్చే బస్ కిరాయిలకు కూడా పైసలు లేవు. వాళ్ళు బతుకున్నారు కానీ జీవోత్సవాలు మాట్లాడతలేరు, కాళ్ళు లేస్తలేవు, కాళ్ళు నిలబడలేకపోతున్నారు. వాళ్ళకి ₹50,000 ఇచ్చి చేతులు దుప్పుకుంటే ఎట్లయిద్దండి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 50,000 ఇస్తారా? నెల రోజులైంది ఇంకా హాస్పిటల్నే ఉన్నారు వాళ్ళు. చెప్పు బాబు ఏమైతుంది? సుష్మా అమ్మాయి పరిస్థితి కంపెనీ వాళ్ళు బిల్ ఒకటి పే చేసుకుంటున్నారు తప్ప ఓన్లీ ఫోన్ కాంటాక్ట్ మాత్రం. ఎలా ఉంది వచ్చి ఏందని ఒక్కరు కూడా అడగదు. కంపెనీ వాళ్ళు ఒక్కరు, జిల్లా కలెక్టర్ నుంచి కానీ కంపెనీ వాళ్ళు కానీ ఆ దవాఖానకు మరి సూచన లేడు. ఇది అమ్మాయి హాస్పిటల్ ఇంకొక పర్సన్ యశోద ఎవరు రావట్లేదు, ఏమి ఇస్తారు? 50,000 ఇచ్చి చేతులు దుక్కున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాకు జీతం రావాలి కదా 1వ తారీఖు. ఆ భార్య పిల్లల ఫీజులు కట్టాలి, కిరాయి కట్టాలి, పాల బిల్లు కట్టాలి. వాళ్ళు ఎట్లా బతకాలి? 50,000 ఇచ్చిన చేతులు దులుపుకుంటే నెల రోజులైంది హాస్పిటల్లో. వాళ్ళని కూడా ఇది కరెక్ట్ కాదు. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకు కూడా ₹50 లక్షలు ఇవ్వాలి. ఇమీడియట్గా కొంత డబ్బు రిలీజ్ చేయండి. ఆ ఫ్యామిలీస్ కూడా కాపాడుకోవాలనేది మా విజ్ఞప్తి. అట్లా ఇంకా వేరే ఫ్యామిలీస్ చూస్తే చాలా మంది ఉన్నారు. నేను ఒక 2-3 మాత్రమే మీకు రిప్రజెంట్ చేస్తాను, అన్నీ చేయలేదు. తర్వాత ఇప్పుడు 8 మంది తప్పిపోయిన కుటుంబాలు
చేసుకుంటారు. సపోజ్ సతీష్ కుమార్ ఉన్నావు బాబు, ఉత్తరప్రదేశ్, ఆయన తెలుగు వస్తుంది, ఇక్కడే పుట్టి పెరిగింది, వాళ్ళు ఉత్తరప్రదేశ్, వాళ్ళ నాన్న చనిపోయాడు. జగదీష్ ప్రసాద్ అని వీళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళు ఉత్తరప్రదేశ్. కాకపోతే ఈ బాబు ఈడ పుట్టి పెరిగింది అంటే తెలుగు వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ అడిగితే ఇస్తలేరు, పంచనామా రిపోర్ట్ అడిగితే ఇస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి, ఇంకేదైనా క్లెయిమ్ చేసుకుంటామంటే ఏమంటారు పోలీసు వచ్చాడు. నేను డిఎస్పీ ఆఫీస్కి విజిట్ అయినా సార్ లాస్ట్ ఫ్రైడే. అడిగి ఇక్కడ పంచనామా ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు సార్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు. నేను అక్కడ వెళ్ళి అడిగితే మీరు ఒకసారి మండే రండి, మేము డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి మీకు ఇస్తాము అన్నారు. మండే ఈరోజు మార్నింగ్ డిఎస్పీ ఆఫీస్లో ఫోన్ చేశారు, 12 తర్వాత ఒకసారి రావాలి చూస్తాము అన్నారు. వాళ్ళకి బేసికలీ అందరికి కూడా చనిపోయిన వాళ్ళకు పంచనామా కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, డెత్ సర్టిఫికెట్ ఇవి ఇవ్వడానికి ఒక సెట్ పెట్టి ఇచ్చేయాలి కదండి. వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ తిరగాలి ఆఫీసర్ చుట్టూ వాళ్ళు. ఎఫ్ఐఆర్, పంచనామా, డెత్ సర్టిఫికెట్ ఒక పేపర్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి. వచ్చింది సార్, కానీ డెత్ సర్టిఫికేట్ తో పాటు పంచనామా ప్లస్ కాపీస్ కావాలా సార్? మీకు నేను ఎక్కడ ఉంటాను? ఇస్నాపూర్లో ఉంటుంది సార్. నేను ఇస్నాపూర్ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి అందరికీ ఇచ్చి ఆఫీసర్ రెడీగా ఉన్నాయి, దయచేసి